డివోర్స్ అనే పదం ఏంటంటే, ఒక వైవాహిక బంధం, ఒక వివాహ బంధం ఉండాలి ఖచ్చితంగా. ఒక భార్యాభర్తలుగా ఒక సమాజం యాక్సెప్టెన్స్ ఇచ్చినటువంటి ఒక వివాహ బంధం ఉండేటప్పుడే డివోర్స్ అనే పదం వస్తుంది తప్పించి, లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేటప్పుడు డివోర్స్ అన్న పదం ఉండదు. ఎందుకంటే, వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేటప్పుడు ఎక్కడ కూడా ఒక యాక్ట్ ప్రకారం చట్టబద్ధంగా వాళ్ళకంటూ ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ గాని, అంటే ఒక రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీ గాని ఇటువంటి ప్రొసీజరింగ్స్ ఉండవు. కాబట్టి డివోర్స్ అనే పదం అయితే ఉండదు. కానీ రీసెంట్‌గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అక్కడ ఒక వాళ్ళు వెబ్‌సైట్ పెట్టి చాలా విషయాల్లో అంటే కులానికి, మతానికి సంబంధం లేకుండా రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఒక ఎన్రోల్‌మెంట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒకవేళ ఉత్తరాఖండ్ సక్సెస్‌ఫుల్‌గా ఆ యొక్క స్టేట్ అంటే ప్రయోగాత్మకంగా చేశారు ఉత్తరాఖండ్. ఒకవేళ అది కన్ఫర్మ్ అయినట్లయితే యావత్ భారతదేశాన్ని కూడా యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి, అటువంటి సందర్భాలు వచ్చేటప్పుడు డివోర్స్ అనేది రైజ్ అవుతుంది గానీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డివోర్స్ అన్నటువంటి వర్డ్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండే వాళ్ళకి మాత్రం ఉండే అవకాశం ఉండదు గానీ, ఇతరత్రా ఏదైతే మ్యారేజ్‌లో ఉన్నటువంటి రిలేషన్‌షిప్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు.